అథ ఏకవింశः సర్గः। తస్య తద్వచనం శ్రుత్వా సీతా రౌద్రస్య రక్షసః ఆర్తాదీనస్వరాదీనం ప్రత్యువాచ తతః శనైః। భయంకరుడైన ఆ రావణుని మాటలు విని సీత దుఃఖిస్తూ దీనమైన స్వరం కలదై మెల్లగా దీనంగా ఈ విధంగా పలికింది। కార్తా రుదతి సీత వేపమానా తపస్విని చింతయంతి వరారోహ పతిమేవ పతివ్రత తృణమంతరతః కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత। అందమైన కటి ప్రదేశము తెల్లని చిరునవ్వు కల మహాపతివ్రత అయినటువంటి రాముని భార్య సీత దుఃఖపీడితురాలై దయనీయమైన స్థితిలో ఏడుస్తూ భర్తనే మనసులో తలుచుకుంటూ ప్రత్యక్షముగా రావణునితో మాట్లాడటానికి ఇష్టం లేకపోవడంతో మధ్య ఒక గడ్డి పరకను అడ్డంగా ఉంచి వణికిపోతూ ఈ విధంగా పలికింది। నివర్తయ మనోమత్తః స్వజనే క్రియతాం మనః నమాం పార్థయితుం యుక్తం సుసిద్ధిమివ పాపకృత్। నీ మనస్సును నా మీద నుంచి మరల్చి నీ భార్యలపై నిలుపు, నీ భార్యలను ప్రేమించు। పాపములే చేసినవాడు ఉత్తమమైన స్థితిని ఎలా ఆశించకూడదో అదేవిధంగా నీవు నన్ను ఆశించకూడదు। అకార్యం నా మయా కార్యమేకపత్న్యా విగర్హితం కులం సంప్రాప్తయా పుణ్యం కులే మహతి జాతయా। నేను ఉత్తమ కులంలో పుట్టి ఉత్తమమైన వంశంలోనికి కోడలిగా వెళ్ళాను, పతివ్రతను। నింద్యమైన ఇలాంటి చెడ్డ పనిని నేను చేయను। ఏవముక్తా తు వైదేహీ రావణం తం యశస్విని రాక్షసం పృష్ఠతః కృత్వా భూయో వచనమబ్రవీత్। కీర్తిమంతురాలైన సీత రావణునితోటి ఈ విధంగా పలికి అతని వైపు వీపు తిప్పి మరలా ఇలా పలికింది। అహమౌపైకీ భార్య పరభార్య సతీ తవ సాధుధర్మమవేక్షస్వ సాధు సాధు వ్రతం చరా। పరభార్యను పతివ్రతను అయిన నేను నీకు తగిన భార్యను కాను, ధర్మమును బాగా చూడు, సత్పురుషులు అనుసరించే నియమాలను చక్కగా ఆచరించు। యథా తవ తథాన్వేషాం దారా రక్షా నిశాచరా ఆత్మానాముపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం। ఓ రాక్షసుడా, నీ భార్యలు ఎట్లు రక్షింపదగినవారో ఇతరుల భార్యలు కూడా అదే విధంగా రక్షింపదగినవారు కదా। అందుచేత నిన్నే ఉపమానంగా చేసుకొని నీ భార్యలను ఇతరులు అవమానిస్తే నీకెలా ఉంటుందో అదేవిధంగా ఇతరుల భార్యలను అవమానించిందో వారికి అలాగే ఉంటుందనే విషయాన్ని గ్రహించి నీ భార్యలతో నీవు రమించు। అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం నయంతి నికృతి ప్రజ్ఞం పరదారాహ పరాభవం। చపల స్వభావుడై తన భార్యలతో సంతృప్తి చెందక ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉన్న నీచబుద్ధ కలవాన్ని పరభార్యలు పరాభవమును చేస్తారు। ఇహ సంతో నవాసంతి సతో వా నానువర్తసే తథా హి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత। నీ బుద్ధి సత్ప్రవర్తన లేక విపరీతంగా ప్రసరిస్తోంది। ఈ దేశంలో నీకు సద్బుద్ధి బోధించే మంచివాళ్లే లేరా? ఉన్న వారి మాటలు నీవు వినటం లేదా? వచో మిథ్యా ప్రణీతాత్మా పథ్యముక్తం విచక్షణైః రాక్షసానామభావాయ త్వం వా నా ప్రతిపద్యసే। ధర్మ మార్గము తెలిసిన సత్పురుషులు నీకు హితాన్ని ఉపదేశించిన అధర్మ మార్గం నందు ప్రవర్తిస్తున్న చిత్తము గల నీవు రాక్షసుల వినాశనం దాపరించడం చేత ఆ ఉపదేశాల్ని లెక్క చేయటం లేదా? అకృతాత్మా నమనసాద్య రాజా నమనయే రతం సమృద్ధాని వినశ్యంతి రాష్ట్రాని నగరాణి చ। మనస్సు అదుపు లేక అమార్గమునందు ప్రవర్తించే రాజు పరిపాలనలో ఐశ్వర్య సంపన్నములైన రాష్ట్రాలు నగరాలు కూడా నశిస్తాయి। తథేయం త్వాం సమాసాద్య లంకారత్నౌఘ సంకులా
అపరాధాత్తవైకస్య నచిరాద్విన శిష్యతి. అలాంటి నీవు రాజుగా దొరకటం చేత సకలైశ్వర్య సంపన్నమైన ఈ లంకానగరము నీ ఒక్కని మూలంగా కొద్ది కాలంలో నశించిపోతుంది. స్వకృతైర్ హన్యమానస్య రావణా దీర్ఘదర్శనః అభినందంతి భూతాని వినాశే పాపకర్మణః. ఓ రావణ, దూరదృష్టి లేనివాడు తను చేసిన చెడ్డ పనుల చేత అందరి చేత శిక్షించబడి వినాశనాన్ని పొందుతాడు. అప్పుడు అతనిని చూసి సకల ప్రాణులు ఆనందాన్ని పొందుతాయి. ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యంతి నికృతా జనాః దిష్టైతత్ వ్యసనం ప్రాప్తో రౌద్ర ఇచ్చేవ హర్షిత. ఓ రావణ, పాపకర్మలు చేస్తున్న నువ్వు కూడా ఈ విధంగానే నశిస్తావు. అప్పుడు నీ చేత బాధింపబడిన వారందరూ సంతోషిస్తూ, మన అదృష్టం కొలది ఈ క్రూరునికి ఇలాంటి ఆపద వచ్చింది, అందుకనే ఇతడు నాశనం పొందాడు అని అనుకుంటారు. శక్యా లోభయుతుం నాహమైశ్వర్యేణ ధనేన వా అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ. ఐశ్వర్యమును ధనమును చూపించి నన్నెవరూ లోభపెట్టలేరు. కాంతి సూర్యుని నుండి ఏ విధంగా వేరు కాదో అదేవిధంగా నేను నా శ్రీరాముని నుండి వేరు కాను. ఉపధాయ భుజం తస్య లోకనాథస్య సత్కృతం కథం నోపదస్యామి భుజమన్యస్య కస్యచిత్. ఇంతకాలము సకల లోకనాథుడైన నా శ్రీరాముని భుజాన్ని తలగడగా ఉపయోగించుకొని సుఖంగా నిద్రించేదాన్ని. నేను ఎవ్వరో మరొక్కని భుజాన్ని తలగడగా ఎలా స్వీకరిస్తాననుకుంటున్నావు? అహమౌపైకి భార్య తస్యైవ వసుధాపతేః వ్రతస్నాతస్య విప్రస్య విద్యేవ విదితాత్మనః. వేదాధ్యయనం చేయటానికి అవలంబించిన వ్రతాన్ని పూర్తి చేసి కొన్న బ్రాహ్మణులకు ఆ వేద విద్య ఏ విధంగా తగి ఉంటుందో అదేవిధంగా సమస్తమైన భూమికి ప్రభువైన ఆ రాముడునకు మాత్రమే భార్యనవటం నాకు తగినది. సాధు రావణ రామేణ మాం సమానయ దుఃఖితాం వనే వాసితయా సార్ధం కరేణ్యేవ గజాధిపం. ఓ రావణ, అరణ్యంలో ఆడ ఏనుగును గజరాజుతో చేర్చినట్లు దుఃఖితురాలైన నన్ను నా శ్రీరామునితో చేర్చు, అది మంచిది. మిత్రమౌపైకం గర్తుం రామః స్థానం పరీప్సత వధం చానిచ్చతా ఘోరం త్వయాసౌ పురుషర్షభః. ఓ రావణ, నీవు నీ రాజ్యానికి ప్రభువుగా ఉండాలన్నా ఘోరమైన మరణం పొందకుండా ఉండాలన్నా పురుషశ్రేష్ఠుడైన రామునితో స్నేహం చేసుకుంటాం మంచిది. విదితః సహి ధర్మజ్ఞః శరణాగతవత్సలః తేన మైత్రీ భవతు తే జీవితుమిచ్చసి. ధర్మములన్నీ తెలిసిన శ్రీరాముడు శరణాగత వత్సలుడు. ఆ విషయం నీకు తెలిసే ఉంటుంది. నీకు జీవించాలని కోరిక ఉంటే రామునితో స్నేహం చేసుకో. ప్రసాదయస్వ త్వం చైనం శరణాగత వత్సలం మాం చాస్మై నియతో భూత్వా నిర్యాతీతుమర్హసి. శరణాగత వత్సలుడైన ఆ శ్రీరాముని అనుగ్రహం చేసుకో. నన్ను యథావిధిగా మరల నా రామునికి అప్పగించు. ఏవం హితే భవేస్వస్తి సంప్రదాయ రఘూత్తమే అన్యథా త్వం హి కుర్వాణో వధం ప్రాప్యసి రావణ. ఓ రావణ, ఈ విధంగా నన్ను రామునకు తిరిగి ఇచ్చివేస్తే నీకు క్షేమం కలుగుతుంది. నీవు మరొక విధంగా చేస్తే నీకు మరణం తప్పదు. వర్జయేద్వజ్రముత్సృష్టం వర్జయేద్దంతకచ్చిరం స్వదిధం తు నసక్రుద్ధో లోకనాథః సరాఘవః. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధమైన నీ వంటి వాడిని ఏమీ చేయలేక విడిచిపెట్టచ్చు. యముడు కూడా చాలా కాలం పాటు నిన్ను విడిచిపెట్టచ్చు.
కోపం వస్తే ఆ లోకనాథుడైన నా భర్త శ్రీరాముడు మాత్రము నిన్ను విడిచిపెట్టడు. రామస్య ధనుషః శబ్దం శ్రోష్యసి త్వం మహాస్వనం శతక్రతు విసృష్టస్య నిర్ఘోషమసనేరివ. నీవు తొందరలో ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము ధ్వని వంటి దిక్కులను పిక్కటిల్ల చేసే రాముని యొక్క ధనుర్ధ్వనిని నువ్వు వినగలవు. ఇహ శీఘ్రం సుపర్వాణో జ్వలితాస్యో ఇవోరగాః ఇషవో నిపతిష్యంతి రామలక్షణలక్షణాః. గట్టి కణుపులతో మండుతున్న ముఖము గల సర్పముల వలె భయంకరములైన రామలక్ష్మణుల పేర్లతో చిహ్నములైన బాణాలు శీఘ్రకాలంలో ఈ లంకానగరంలో పడతాయి. రక్షాంసి పరినిఘ్నంతః పుర్యామస్యాం సమంతతః అసంపాతం కరిష్యంతి తంతః కంజకవాససః. రామలక్ష్మణులు వదిలిన బాణాలు సూటిగా పోతూ ఈ లంకాపట్నం అంతటా వ్యాపించి రాక్షసులను సంహరిస్తూ ఈ నగరం అంతటా కప్పివేయగలవు. రాక్షసేంద్ర మహాసర్పాన్ సరాగ్మా గరుడో మహాన్ ఉద్ధరిష్యతి వేగేన వైనతేయ ఇవోరగాన్. గరుత్మంతుడు సర్పాలను ఏ విధంగా పెకలించి వేస్తాడో రాముడనే ఆ గొప్ప బలశాలి అయిన గరుత్మంతుడు రాక్షసులనే సర్పాల్ని పెకలించి వేయగలడు. అపనేష్యతి మాం భర్త తత్వతః శీఘ్రమరిందమః అసురేభ్యః శ్రియం దీప్తాం విష్ణుస్త్రీభిర్వ క్రమైః. శ్రీ మహావిష్ణువు 3 అడుగులు వేసి ప్రకాశిస్తున్న లక్ష్మిని అసురుల నుండి తీసుకుపోయినట్లు నా భర్త అయిన శ్రీరాముడు అతి త్వరలో నన్ను నీ వద్ద నుండి తీసుకుపోగలడు. జనస్థానే హతస్థానే నిహతే రక్షసాంబలే అశక్తేన త్వయా రక్షః కృతమేతదా సాధువై. ఓ రాక్షస, రాముడు రాక్షస సైన్యాన్ని చంపివేయటం చేత జనస్థానము హస్తస్థానము అయింది. అప్పుడు నీవేమి చేయజాలక ఈ చెడ్డ పని చేశావు. ఆశ్రమం తు తయోః శూన్యం ప్రవిశస్య నరసింహయోః గోచరం గతయోర్భాత్రో రపనీతా త్వయాథమా. ఓ నీచరావణ, నరులలో శ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులిద్దరూ బయటికి పోయినప్పుడు వారు లేని సమయంలో ఆశ్రమంలో ప్రవేశించి నీవు నన్ను అపహరించి తీసుకొచ్చావు. అనయేనాభిసంపన్న మత్తహీన మనోవ్రతే నాశయామ్యః మద్యత్వాం సూర్యః సంధ్యామివౌజస. చెడ్డ నీతిని అనుసరించేవాడు ధనం లేనివాడు అయిన రాముడిపై మక్కువ కలదానా? సూర్యుడు తన కాంతి చేత సంధ్యను నశింపచేసేటట్లు నేను నిన్ను ఇప్పుడే నశింపచేస్తాను. తస్య తే విగ్రహే తాభ్యాం యుగగ్రహణమస్థిరం పుత్రస్యేవేంద్రబాహుభ్యాం బాహోరేకస్య విగ్రహే. ఇంద్రుని 2 బాహువులతో పోరాడవలసినప్పుడు వృతాసురుని ఒక్క బాహువు నిలవజాలనట్లుగా వారిద్దరితో వచ్చిన యుద్ధంలో నీవు నిలవటం కల్లా. క్షిప్రం తవ స నాథో మే రామః సౌమిత్రిణా సహ తోయమల్పమివాదిత్యః ప్రాణానాదాస్యతే శరైః. తొందరలోనే నా భర్త అయిన శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి వచ్చి చాలా తక్కువగా ఉన్న నీటిని సూర్యుడు ఎలా ఎండింపచేస్తాడో అదేవిధంగా ఆయన తన బాణాలతో నీ ప్రాణాలను తీసివేయగలడు.